కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నగరం నుంచి బెంగళూరు, పూణే, చెన్నై నగరాలకు హై స్పీడ్ గా ట్రైన్ కారిడార్ ను కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో 7 హై స్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటించగా అందులో 3 హైదరాబాద్ నుంచే ఉండడం విశేషం. తాజాగా ఈ ప్రాజెక్టు విషయాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. బుల్లెట్ ట్రైన్ల ప్రాజెక్టు కోసం భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో భూమిని కేటాయించనున్నట్లు రోడ్లు, భవన శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. శంషాబాద్ సమీపంలో 500 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుందని తెలిపారు. R&B శాఖ పరిధిలో చేపట్టిన పనులపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రానున్న 3 ఏళ్లలో రాష్ట్రంలో 70,000 కోట్ల విలువైన రోడ్ల పనులను పూర్తి చేస్తామని తెలిపారు. 2028 డిసెంబర్ నాటికి తెలంగాణలోని రోడ్లన్నిటినీ ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, అమరావతి, బందర్ పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం, హైదరాబాద్ విజయవాడ రహదారి 6 లైన్లకు విస్తరణ, మన్నూరు శ్రీశైలం మార్గంలో 53 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహం కానున్నాయని తెలిపారు. ఇక త్వరలోనే అందుకు సంబంధించిన పనులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇక ట్రైన్ కారిడార్లతో తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల మధ్య కూడా రాకపోకలు వేగవంతం అవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న వందే భారత్ సిట్టింగ్ ట్రైన్ల గరిష్ట వేగం 150 కిలోమీటర్లు. త్వరలోనే ప్రవేశపెట్టబోతున్న స్లీపర్ ట్రైన్ కు ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించగా ఆ ట్రైన్ గరిష్ట వేగం 180 కిలోమీటర్ల వేగం అందుకుంది. కానీ కొత్తగా తీసుకురానున్న హై స్పీడ్ కారిడార్ ట్రైన్ ప్రాజెక్ట్ ను 350 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా రైల్వే శాఖ డిజైన్ చేస్తుంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ నగరం నుంచి బెంగళూరు, పూణే, చెన్నై వంటి నగరాలకు ఎక్స్ప్రెస్ ట్రైన్లలో చేరుకునేందుకు దాదాపుగా 12 నుంచి 15 గంటల సమయం పడుతుంది. హై స్పీడ్ ట్రైన్లు అందుబాటులోకి వస్తే 3 నుంచి 3.5 గంటల్లోనే ఆయా నగరాలకు చేరుకోవచ్చు. ఇక తెలంగాణలో చూసినట్లయితే నర్కట్పల్లి, వనపర్తి రోడ్, శంషాబాద్ వంటి పట్టణాలతో పాటుగా మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం వంటి జిల్లా కేంద్రాల్లోనూ ఈ ట్రైన్లు ఆగనున్నాయి. ఏపీలోని చీరాల, కావలి, గూడూరు వంటి పట్టణాల్లోనూ ఈ ట్రైన్లను అనుగుణంగా స్టేషన్లు మార్చనున్నారు. ప్రస్తుతం రైల్వే లైన్లతో సంబంధం లేకుండా కేవలం ఈ బుల్లెట్ ట్రైన్ల కోసమే కొత్తగా లైన్లు నిర్మించనున్నారు.